హరే కృష్ణ. ప్రతి హిందూ కూడా తప్పక చూడవలసిన వీడియో ఇది. మనకి ఇక్కడ దగ్గరలో గల కోస్టాలో శ్రీ కృష్ణ చైతన్య మిషన్ వారి గోసేవ ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడైతే గుడి చాలా చక్కగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. కిందనే జగన్నాథ స్వామి వారి ఆలయం ఉంటుంది, పైన శ్రీకృష్ణుని ఆలయం, అలాగే ఏడుకొండ వెంకటేశ్వర స్వామి విగ్రహం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అక్కడికి ఒక రోజు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ వెళ్ళాడు. అక్కడ అవంతా కూడా అన్ని దేవుళ్ళకి దర్శించుకున్నాడు. దర్శనం అనంతరం అక్కడ ఉండే ప్రబోధకులు ఆ అబ్బాయికి జపమాల ఇచ్చి ఒక మంత్రం చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రాన్ని జపించని చెప్పి ఆ అబ్బాయికి జపమాల ఇచ్చారు. ఆ అబ్బాయి 108 సార్లు అంట ఆ జపమాలలో ఆ మంత్రం జపించి అనంతరం బయటకు వచ్చేసాడు. సాయంత్రం ఆ అబ్బాయి క్రికెట్ గ్రౌండ్కి వచ్చాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటున్నాడు, అరే ఈరోజు నేను కృష్ణుడి గుడికి వెళ్ళాను కోస్టాలో. అక్కడ వాళ్ళు నాకు జపమాల ఇచ్చి హరే కృష్ణ అనే మంత్రం చెప్పమన్నారు. నేను 108 సార్లు చెప్పాను, నాకు ఆ మంత్రం వచ్చిందని చెప్పి అన్నాడు. నేను నాకు ఇదే ఫస్ట్ టైం విన్నాను ఆ మంత్రం అని చెప్పి అన్నాడు. నేను విన్నాను ఆ మాట, నాకైతే షాక్ అయిపోయాను అనమాట. నేను అదేంటది ఇంటర్మీడియట్ ఉండే అబ్బాయి ఇప్పటి వరకు ప్రపంచమంతా మారుమోగుతున్న ఈ మంత్రాన్ని ఇప్పటి వరకు వినకపోవడం ఏంటని నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే వేరే మతాల్లో అయితే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలకైతే చిన్నప్పటి నుంచే వాళ్ళ ప్రార్థనలని వాళ్ళ కట్టుబాట్లని చెప్తూనే ఉంటున్నారు. అలాంటిది మన హిందూ ధర్మంలో ఉండే అబ్బాయి ఇప్పటి వరకు కూడా మంత్రం వినకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మనందరం కూడా ఇలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. మన ఇంట్లో ఉండే మన పిల్లలకు చిన్నప్పటి నుంచే ధర్మము, దేశము, సంస్కృతి, సాంప్రదాయము, కొట్టు బొట్టు ఇలాంటి మంచి విషయాలన్నీ చిన్నప్పటి నుండే మనం నేర్పిద్దాం. మన ధర్మాన్ని మనమే కాపాడదాం. హిందువులను గర్వించు, హిందువుగా జీవించు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియోని ప్రతి హిందువు కూడా షేర్ చేయండి.